కళ్యాణి గారికి లాప్రోస్కోపీ చేసాము. ఒబేరియన్ సిస్ట్ ఉంది 8 సెంటీమీటర్స్. అది రిమూవ్ చేసాము లాప్రోస్కోపిక్గా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చాము. వెస్ట్ గోదావరి నుంచి వైజాగ్ మధురవాడ వచ్చి తను చేయించుకున్నారు. దీని గురించి ఎందుకు చేస్తున్నానంటే వీడియో, విపరీతమైన భయం. అవునా మేడం, సిస్ట్ ఉందని తెలిసి 6 months అయిపోయింది. 6 months అయిపోయింది. ఏం చేశారు ఈ 6 నెలలు? హాస్పిటల్స్ అన్నీ తిరిగాను మేడం, కానీ చేయించుకోలేదు. చేయించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అనేటంటే నాకు ఇంకా బీపీ పెరిగిపోయి చెమటలు పట్టేసి హాస్పిటల్ అంటేనే పిచ్చ భయం నాకు. అసలు ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అంటుంటే ఏడ్చేదాన్ని, అక్కడే ఏడ్చేసేదాన్ని డాక్టర్ గారి దగ్గర. ఇక్కడికి వచ్చా కూడా లాస్ట్లో చేశారు. కళ్ళంట నీళ్లు తిరిగిపోయి సర్జరీ అని. కానీ మళ్ళీ ధైర్యం చేసి నేను మీ వీడియోస్ చూసాను. నేను వెళ్ళిన ఖాళీ ఉన్నప్పుడల్లా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. యాక్చువల్ ఫస్ట్ తెలియలేదు, ఎందుకు ఎలా యూట్యూబ్ చూస్తుంటే ఓవేరియన్ సిస్ట్ గురించే చెప్పారు మీరు. అది చూసి నేను అప్పుడు జనవరిలో ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పారు ఏం ఉండదు, సింపుల్. అయినా జనవరి నుంచి మే వరకు లాగి వచ్చి మేలో చేయించుకున్నాను. అది అసలు ఏమన్నా భయపడినంత ఉందా అది చెప్పండి. లేదు మేడం, అసలు భయపడేలా లేదు. నాకు చేసిన తర్వాత మాక్సిమం లేచిపోయింది. నేను కాళ్ళన్నీ కదిపోయాను. సాయంత్రం సేమ్ డేనే లేచినట్టు చేస్తాను. అంత నార్మల్ రికవరీ అంతాను. ఇవాళ 1 week అయింది చేసి. అలాగే ఉన్నారు కదా ఇప్పుడు కూడా. 1% అన్న డిఫరెన్స్ ఉందా? ఏమీ లేదు. మరి ఎందుకు అంత భయం? ఒవేరియన్ సిస్ట్ అనేవి ఎగ్జాక్ట్గా దాని నేచర్ ఏంటన్నది కూడా మనకి సర్జరీ చేసి బయాప్సీకి పంపిస్తే కానీ తెలియదు. ఒకటి, కొన్ని సిస్ట్లకి సర్జరీ అక్కర్లేదు, మెడిసిన్స్తో తగ్గిపోతుంది. బట్ మీకు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అలాంటివి మెడిసిన్స్తో తగ్గవు. అండ్ ఒక సర్టన్ సైజ్ దాటిన తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది. సో వెనెవర్ డాక్టర్ సేస్ దట్ సర్జరీ ఇస్ నెససరీ, భయపడకుండా ముందుకెళ్ళాలి. మీరు భయంలోనే ఎక్కువ ఉంటుంది. మీరు భయపడి బోల్డ్ అంత టైం వేస్ట్ చేశారు తప్పితే సర్జరీ చేయడానికి కానీ రికవరీకి కానీ అసలు టైమే పట్టలేదు కదా. మేడం మరి సో భయపడక్కర్లేదు. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా హ్యాపీగా వెళ్తుందండి. ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చి చూపించుకుని స్టిచెస్ రిమూవల్కి వచ్చాను. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్తాను నేను ఇంటికి, భయం లేకుండా. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. తెలిసిన వాళ్ళకి కూడా ఇలాగేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే భయపడకండి, వెళ్ళండి, చేయించుకోండి అని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.